మీరు చూసే ఈ ఆయిల్ అనేది క్రూడ్ ఆయిల్ మరియు దీన్నే బ్లాక్ ట్రెజర్ అని కూడా పిలుస్తారు. మరియు ఈ క్రూడ్ ఆయిల్ ద్వారంగానే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, కిరోసిన్ లాంటివి తయారవుతుంది. మరియు మనం ప్రతిరోజు ఈ క్రూడ్ ఆయిల్ లేకపోతే మన జీవితం చాలా కష్టంగా ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన కార్లలో మరియు మన బైక్స్లో ఎక్కువగా ఈ పెట్రోల్ రావడానికి కారణం ఈ క్రూడ్ ఆయిల్. ఈ క్రూడ్ ఆయిల్ కనుక లేకపోతే మనకి పెట్రోల్, డీజిల్ అనేది కష్టం. దీంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా గాల్లో ఎగిరే విమానాలు మరియు చెట్లు కూడా ఈ క్రూడ్ ఆయిల్ మీదే ఆధారపడతాయి. ఈ క్రూడ్ ఆయిల్ అనేది బయటకి తీయటం అనేది చాలా కష్టం. మరియు భూమిలో చివరి లేయర్లో ఈ క్రూడ్ ఆయిల్ అనేది ఉంటుంది. మరియు ఈ క్రూడ్ ఆయిల్ బయటకి తీసుకురావడానికి కొన్ని బిలియన్ డాలర్లనే ఖర్చు అవుతాయి. ఆయిల్ రిఫైనరీ ఇండస్ట్రీస్ కూడా చాలా కష్టపడతాయి ఈ ఆయిల్ అనేది రిఫైన్ చేయడానికి. మరియు దీంతో పాటుగా చాలా మంది వాళ్ళ ప్రాణాలని చాలా పణంగా పెట్టి మరి ఈ ఆయిల్ అనేది బయటకి తీస్తారు. మరియు ఈ ఆయిల్ అనేది ఎక్కువ శాతం సముద్రంలో నుంచే తీయబడుతుంది. మరియు మన భూమిని కనుక మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కొన్ని సంవత్సరాల క్రితం మన భూమిలో ఎక్కువగా వాటర్ అనేది ఉంటుంది. మరియు ఆ వాటర్ అనేది ఎప్పుడైతే తగ్గిపోతుందో కొన్ని జీవులు చిన్నగా చనిపోయినాయి. మరియు దాని నుంచి క్రూడ్ ఆయిల్ అనేది తయారు అవటం అయితే జరిగింది. కొన్ని ఏళ్ల సంవత్సరాల క్రితం మన భారతదేశం మరియు భూమి మీద ఎన్నో రకాలమైన జీవులు ఉండేవి. అందుట్లో ఒకటి ఈ డైనోసార్లు కూడా. మరియు ఈ డైనోసార్లు ప్రస్తుతానికి అంతరించిపోయినాయి. దీంతో పాటుగా రకరకాల అయిన చేపలు కూడా అంతరించిపోయినాయి, వివిధ జాతికి సంబంధించినవి. మరియు ఇవన్నీ కలిసి భూమి మీద పడున్నాయి. భూమి మీద ఎక్కువగా సూర్యుడు వెలుతురు అనేది చాలా ఎక్కువగా ఉండేది. మరియు దీంతో పాటుగా హై ప్రెషర్ ఆఫ్ హీట్ అనేది ఉండేది. మరియు దీని కారణంగా నెమ్మదిగా సముద్రం అనేది అంతరించిపోతా వచ్చింది. దీంతో పాటుగా సముద్రంలో చనిపోయిన చేపలు మరియు దీంతో పాటుగా అంతరించిపోయిన ఎన్నో రకాలమైన జాతులు అన్నీ కలిసి నీటి అడుగు భాగానికి చేరుకున్నాయి. మరియు వీటిపైన రాళ్ళు మరియు ఎక్కువగా బంకమట్టి మరియు దీంతో పాటుగా ఎన్నో రకమైన లేయర్లు అనేవి వీటి మీద ఏర్పడ్డాయి. మరియు ఎక్స్ట్రీమ్ ప్రెషర్ కారణంగా లోపల ఎక్కువగా డిమాలిష్ అవ్వకుండా అక్కడ క్రూడ్ ఆయిల్ అనేది తయారైంది. దీన్నే మనం బ్లాక్ ఆయిల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ క్రూడ్ ఆయిల్ అనేది ప్రపంచానికి ఒక వెలుగు. మరియు ఈ క్రూడ్ ఆయిల్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు ముఖ్యంగా ఎంతో పెద్ద ధనవంతులు. మరి దీంతో పాటుగా ఈ క్రూడ్ ఆయిల్ని బయటికి తీయాలంటే అంత ఈజీ అయితే కాదు. ముందుగా ఈ క్రూడ్ ఆయిల్ని బయటికి తీయాలంటే అండర్ గ్రౌండ్కి చేరుకోవాలి. మరియు దీంతో పాటుగా ఎన్నో రకాలమైన టెక్నాలజీ అనేది మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ తీయటం అనేది చాలా కష్టం. మరియు ఈ క్రూడ్ ఆయిల్ తీయటానికి ఎంతోమంది వాళ్ళ ప్రాణాలనే పణంగా పెడతారు. మరియు సైంటిస్టులు క్రూడ్ ఆయిల్ ఎక్కడ ఉంది అనేది కనుక్కోవటానికి చాలా టైం అనేది పడుతుంది. ఒకవేళ క్రూడ్ ఆయిల్ ఎక్కడ ఉంది అని చెప్పేసి మనం కనుక్కున్నట్లయితే ముందుగా అండర్ గ్రౌండ్ లోపలికి చాలా రకాలమైన వేవ్స్ అనేవి మనం పంపిస్తాం. ఎప్పుడైతే అవి హిట్ అవుతాయో దాని కారణంగా వాళ్ళు ఒక అంచనా మరియు ఒక గ్రాఫ్ అనేది వాళ్ళు గీయటం అయితే జరుగుతుంది. దీని కారణంగా అక్కడ డ్రిల్లింగ్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. మరియు అండర్ గ్రౌండ్కి వెళ్ళే కొద్దికి చాలా రకాలమైన లేయర్స్ని డ్రిల్లింగ్ అనేది మనం డ్రిల్లింగ్ మిషన్తో చేయాల్సి ఉంటుంది. మరియు ఎక్కువగా ఈ ఆయిల్ అనేది సముద్రంలోనే ఉండటం కారణంగా సముద్రంలో అక్కడే పెద్ద పెద్ద ఆయిల్ రింగ్స్ అనేవి వాళ్ళు ఏర్పాటు చేస్తారు. మరియు వీళ్ళ ప్రాణాలని ఎప్పుడు పణంగా పెడతారు మరియు దీంతో పాటుగా ఎప్పుడు చనిపోతారు అనేది కూడా అక్కడ పనిచేసే వాళ్ళకి తెలియదు. మరియు చాలా అండర్ గ్రౌండ్ లోపలికి డిగ్గింగ్ అనేది చేసిన దాని తర్వాత ఒకేసారి హై ప్రెషర్ ఉండటం వల్ల ఆయిల్ పైకి తంతుంది. ఇంకా అక్కడి నుంచి ఆయిల్కి రాబడి అనేది మొదలవుతుంది. మరియు ఈ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి ఇంజనీర్లు మరియు దీంతో పాటుగా టెక్నీషియన్లు కూడా వర్క్ చేస్తూ ఉంటారు. మరియు లోపల ఏ చిన్న తప్పు జరిగినా చాలు అక్కడే ఎమ్మటనే చాలా పెద్ద బ్లాస్టింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి క్రూడ్ ఆయిల్ అనేది బయటికి తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది. మరి క్రూడ్ ఆయిల్ అనేది ఎన్ని సంవత్సరాలకి వస్తుంది అనేది కూడా అక్కడే అంచనా అనేది వేయటం అయితే జరుగుతుంది. ఇలాగా క్రూడ్ ఆయిల్ అనేది బయటికి తీయటం అయితే జరుగుతుంది. మరియు ఈ క్రూడ్ ఆయిల్ ఒకసారి బయటికి తీసిన దాని తర్వాత దీన్ని మళ్ళీ రిఫైన్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మనం అట్లాగే వాడటం అయితే ఉపయోగించడానికి కుదరదు. మరి దీని కారణంగా క్రూడ్ ఆయిల్ని సముద్రంలో లోడింగ్ అనేది చేస్తారు పెద్ద పెద్ద షిప్పుల్లో. మరి అక్కడ నుంచి రిఫైనరీ వాళ్ళ దగ్గరికి పంపించడం అయితే జరుగుతుంది. మరియు ఈ రిఫైనరీస్ని ఆయిల్ రిఫైనరీస్ అని కూడా పిలుస్తారు. మరియు ఈ ఆయిల్ రిఫైనరీస్ పెడతామంటే చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయం. మరియు ఎప్పుడైతే ఆయిల్ అనేది ఆయిల్ రిఫైనరీలోకి ఎంటర్ అయిందో అక్కడ నుంచి ఆయిల్ని డిఫరెంట్ స్టేజెస్గా డివైడ్ చేయటం అయితే జరుగుతుంది. ముఖ్యంగా వీటిని ఎక్కువగా హీటింగ్ అనేది చేస్తూ ఉంటారు. మరియు దీని కారణంగా వివిధ లేయర్లో ఆయిల్
పెట్రోల్, డీజిల్, నాఫ్థలిన్ మరియు ఇలాంటి రకాలమైన ఆయిల్స్ అనేవి ఇక్కడ నుంచే ఎక్స్ట్రాక్ట్ చేయటం అయితే జరుగుతుంది. మరియు ఒక్కొక్క దానికి సర్టెన్ హీట్లో వీటిని టెంపరేచర్కి తగ్గట్టుగా వేడి చేయటం అయితే జరుగుతుంది. అప్పుడే మనకు కావాల్సిన డీజిల్, పెట్రోల్, కెరోసిన్ మరియు ఫ్లైట్స్ కావాల్సిన జెట్ ఫ్యూయల్స్ అనేవి తయారవటం అయితే జరుగుతాయి. క్రూడ్ ఆయిల్ని వేరు చేసే క్రమంలోనే చివరాఖరికి మనకి ఒక దట్టమైన ఆయిల్ అనేది వస్తుంది. మరియు ఈ ఆయిల్ ద్వారంగానే మన ఇండియాలో రోడ్స్ అనేవి ఎక్కువగా వేస్తూ ఉంటారు. మరియు దీంతో పాటుగా పెట్రోలియం అనేది టాప్ ప్లేస్లో ఉంటుంది. ఎక్కువగా హీట్ జరిగినప్పుడు పెట్రోలియం అనేది చాలా తేలిగ్గా పైకి తేలుతుంది. కాబట్టి మనకి పెట్రోల్ చూడటానికి నీళ్ళలాగా ఉంటుంది. కాబట్టి మనం దాన్ని ఎక్కువగా వాడటం అయితే జరుగుతుంది. మరియు పెట్రోల్ ఒక ఎలిమెంట్స్ చూసినట్లయితే చాలా చిన్నగా కార్బోనేట్స్తో ఉంటాయి. మరి ఇక్కడితో ఆయిల్ సపరేషన్ అనేది జరిగిందా మరియు ఇక్కడ నుంచి మార్కెట్లోకి పంపిస్తారా అంటే లేదు. మరియు దీంతో పాటుగా ఇంకా కొన్ని ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఆయిల్ అనేది సర్టెన్ టెంపరేచర్లో హీట్ చేసిన దాని తర్వాత డివైడ్ అయిన దాని తర్వాత పెట్రోల్, డీజిల్, కిరోసిన్, నాఫ్థలిన్తో పాటు వీటికి మరికొన్ని ఇంప్యూరిటీస్ అయితే యాడ్ చేయటం అయితే జరుగుతుంది. ఎందుకంటే సల్ఫర్ ద్వారంగా ఎక్కువగా టెంపరేచర్ అనేది మరియు మన బండ్లు అనేవి పాడైపోతూ ఉంటాయి. కాబట్టి సల్ఫర్ చాలా తక్కువగా ఉండేలాగా చూసుకుంటారు. మరియు దీంతో పాటుగా లోపల కలపాల్సిన వివిధ రకాల అయిన కెమికల్స్ అనేవి ఒకసారి మళ్ళీ కలుపుతారు. దాని తర్వాత ఒకసారి మళ్ళీ చెకింగ్ అయితే చేస్తారు. ఎప్పుడైతే అయ్యే సర్టెన్ స్టేజ్కి చేరిన దాని తర్వాత ఇంకా అక్కడి నుంచి డిస్టిలేషన్ అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి అది సరఫరా అయితే చేస్తారు. అక్కడి నుంచో మన పెట్రోల్ బంక్స్లోకి పెట్రోల్ అనేది వస్తుంది. మరియు గ్యాస్ కూడా ఇలాగే తయారు చేసి బయటకైతే వస్తుంది. ఇలాగా ఆయిల్ అనేది వివిధ రకాల ప్రాసెస్ దాని తర్వాత క్రూడ్ ఆయిల్ అనేది కాస్త పెట్రోల్, డీజిల్ మరియు వేరే కెమికల్ ఆయిల్స్గా మారటం అయితే జరుగుతుంది. ఈ ప్రాసెస్ చెప్పుకోవటానికి ఈజీగానే ఉంటుంది. కొన్ని $1 బిలియన్ అనేవి దీనికోసం ఖర్చు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఒక లైక్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి.